హాయ్ అండి, వెల్కమ్ టు అను స్వీట్ హోమ్. ఈరోజు నేను మా ఫ్రెండ్ వాళ్ళ డాబా పైన తీసిన వీడియో చూపిస్తున్నానండి. చిన్న డాబానే కానీ ఎన్ని మొక్కలు వేశారో, టమాటో మొక్కలు, ఆకుకూరలు, నిమ్మ మొక్కలు, గులాబీ మొక్కలు ఇలా చాలా ఉన్నాయండి. అక్కడ ప్లేస్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఒక పక్కన చిన్న షెడ్లా వేశారు, అంటే నైట్ టైం కానీ ఈవినింగ్ కానీ చక్కగా పడుకోవడానికి అది బాగుంటుంది. వర్షం కూడా రాదనమాట అండి. అక్కడ చూడండి సైడ్లో మీకు ఉయ్యాలు కనిపిస్తూ ఉంది కదా, ఆ ప్లేస్. మొక్కలన్నీ కూడా చిన్న చిన్న కుండీల్లోని అలాగే కవర్ బ్యాగ్స్లోనే వేశారండి. అక్కడికి వెళ్తే అసలు నాకు రావాలనిపించదు, అంత బాగుంటుంది. ఇవి చూడండి, ఇక్కడ ఆకుకూరలు కూడా చాలా వేశారు. ఈ ఆకుకూరలతోనే వీక్లీ ట్వైస్ వాళ్ళు కర్రీస్ కూడా చేసుకుంటూ ఉంటారండి. అన్ని ఆకుకూర మొక్కలు ఉన్నాయి ఇక్కడ. నిమ్మకాయలు అయితే చిన్న కుండీలో వేసినా ఎన్ని నిమ్మకాయలు కాసాయండి. ఇప్పుడు నిమ్మ మొక్కను కూడా చూపిస్తాను చూడండి, చూస్తే ఆశ్చర్యపోతారు. ఒక కుండీలో ఇన్ని నిమ్మకాయలు కాసాయా అనుకుంటారు మీరు కూడా. ఏదో ఒక చిన్న గార్డెన్లో కూర్చున్నట్టు ఉంటుందండి. ఒక ఫ్యాన్ కూడా వేసుకోవాల్సినంత అవసరం ఉండదు, అంత చల్లగా ఉంటుంది పైన అయితే మాత్రం. కరివేపాకు మొక్క కూడా ఉందండి. ఇక్కడ చూడండి, పుదీనా కూడా వేశారు. ఎప్పుడైనా బిర్యానీలు చేసుకున్నప్పుడు లేదంటే చట్నీస్ కూడా ఈ పుదీనా వాడతారండి. అంటే బయట నుంచి కొనుక్కుని తెచ్చుకోవాల్సిన పని ఉండదు. పైగా ఆర్గానిక్గా పెంచుతాం కదండి, ఎలాంటి పెస్టిసైడ్స్ వాడకుండాను హెల్తీగాను ఉంటాము, అలాగే మంచి ఫుడ్ తీసుకుంటామండి. మీకు చూడండి, నేను ఎందాకటి నుంచి నిమ్మ మొక్కను చూపిస్తానని చెప్తున్నాను కదా, ఎన్ని నిమ్మకాయలు ఉన్నాయండి. ఈ నిమ్మకాయలని డైలీ యూస్కి యూస్ చేసుకోవచ్చండి, కొంచెం పచ్చడి కూడా పెట్టేసుకోవచ్చు, అన్ని కాయలు ఉన్నాయన్నమాట. చూడండి, నేను మీకు ఇప్పుడు కరివేపాకు మొక్కను కూడా చూపిస్తాను. దీంతో వీడియో ఎండ్ చేసేద్దాము. మీకు కనుక నా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.